చాలామంది నన్ను అడుగుతారు, బర్త్డే మ్యారేజెస్ అంటే ఓకే కానీ ఎంగేజ్మెంట్ యానివర్సరీ, ఫస్ట్ మీటింగ్ డే ఇలాంటి చిన్న చిన్న ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి అని. వాట్ ఐ ఫీల్ ఈజ్ లైక్ ఎవ్రీ డే ఇస్ ఎ స్పెషల్ డే, ఒప్పుకుంటాను. కానీ ఒక 4 years బ్యాక్ ఎంగేజ్మెంట్ జరిగింది అనుకోండి, ఆ రోజు ఎలా జరిగింది, ఏమైంది అనే డిస్కషన్ కంపల్సరీ చేసుకుంటాం. రాదర్ దెన్ సిట్టింగ్ ఇన్ హోమ్, మీరు అలా సరదాగా బయటకు వెళ్ళి ఒక రెస్టారెంట్కో, ఒక కాఫీ డేకో, ఒక మూవీకో, లేకపోతే అలా సరదాగా ఒక వాకింగ్ అయినా సరే అలా వెళ్ళి దాని గురించి మాట్లాడుకుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. సెలబ్రేషన్స్ అంటే వేలు వేలు లక్షలు లక్షలు ఖర్చు పెట్టేమని కాదు, చిన్న చిన్న మూమెంట్స్, చిన్న చిన్న సెలబ్రేషన్స్. ఇప్పుడు బఫెట్కి ఊరికే వెళ్ళాం, ఇలాంటి టైంలో బొఫేకి వెళ్ళడము, ఏదైనా కొత్త ప్లేస్ లాంచ్ అయ్యింది అక్కడికి వెళ్ళడం, తను ఏదైనా వస్తువు కొనుక్కోవాలనుకుంటుంది, లేకపోతే తను ఏదైనా వస్తువు కొనుక్కోవాలనుకుంటున్నాడు, అది మనకు తెలుస్తుంది. ఇలాంటి మూమెంట్స్లో మనం గిఫ్ట్ ఇస్తే ఆ సెలబ్రేషన్ ఫుల్ఫిల్ అవుతుంది. ఎప్పుడో 4 years బ్యాక్ జరిగిన ఎంగేజ్మెంట్ గుర్తు చేసుకుంటాము, అలాగే ఈ 3 years ఎలా చేసుకున్నామో కూడా గుర్తుంటుంది.